హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కిచెన్లో తన వర్క్ చేసుకుంటూ ఉంటే చిట్టి చామంతి దగ్గరికి వస్తారు. చామ్, హార్టీలీ కంగ్రాచ్యులేషన్స్. నువ్వు ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా విన్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చామ్ అని అంటాడు చిట్టి రోబో. ఇంకా వెంటనే నవ్వుతూ ఉంటుంది చామంతి. థ్యాంక్ యూ చిట్టి, నిజంగా నాకు ఇవాళ ఎంత సంతోషంగా ఉందో అని అంటుంది చామంతి. చామ్, ఇదంతా నీ క్రెడిటే. నువ్వే కష్టపడి ఎలక్షన్స్లో గెలిచావు, ఎవ్వరి సపోర్ట్ తీసుకోలేదు. అదే ఆ నిషా అయితే రమాదేవి మేడం సపోర్ట్, రోజా సపోర్ట్ కూడా తీసుకుంది అని అంటాడు చిట్టి రోబో. నేను కూడా ఒకరి సపోర్ట్ తీసుకున్నాను చిట్టి. ఎవరో కాదు, ప్రేమ్ బాబు. నిజంగా ప్రేమ్ బాబు చాలా మంచివారు. ప్రతి నిమిషం నా పక్కనే ఉంటూ నన్ను గెలిపించుకున్నారు. రౌడీలని తరిమి కొట్టి నన్ను కాపాడుకున్నారు. నేను ఇవాళ ఎలక్షన్స్లో గెలిచానంటే దానికి పూర్తిగా కారణం ప్రేమ్ బాబే. ఆయన ఎంత మంచివారో, అలాంటి భర్త అని ఆగిపోతుంది చామంతి. అప్పుడే అదంతా దొంగచాటుగా వింటున్న ప్రేమ్ అయితే హా, భర్త భర్త అని ఇంక ప్రేమ్ ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. చెప్పు చామ్ అని అడుగుతాడు ప్రేమ్ వచ్చి. ప్రేమ్ బాబు, మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి అని అంటుంది చామంతి. ఎప్పుడొకప్పుడు వచ్చానులే చామ్, చెప్పు భర్త అని అంటాడు ప్రేమ్. హా, మీలాంటి భర్త ఏ అమ్మాయికైనా రావాలని ఆ అమ్మాయి కోరుకుంటుందని చెప్పాను బాబు, అంతే అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చ చామ్ మనసులో ఉన్న మాట బయట పెట్టడం లేదురా చిట్టి అని అంటాడు ప్రేమ్. అవును ప్రేమ్, చామ్ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతున్నాయి తనలో నీకెంత ప్రేమ ఉందో అని అంటాడు చిట్టి. నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలరా. చామ్ నోట్లో నుండి నిజం బయటకు వచ్చేలా ఏదో ఒక ప్లాన్ చేయాలి అని అంటారు. ఓకే ప్రేమ్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. గూగుల్లో ఉన్న అన్ని వెబ్సైట్స్ని వెతికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. హౌ టు ఫైండ్ సమ్ వన్ లవ్స్ యూ ఆర్ నాట్ అని కొట్టి చూస్తాను. రేపటికల్లా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి చిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక ప్రేమ్ అలా చామంతి ఆలోచనలతో హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ హ్యాపీగా రెడీ అయ్యి కిందకి వచ్చి చూసేసరికి అక్కడ నిషా వాళ్ళ ఫ్యామిలీ సోఫాలో కూర్చొని ఉంటుంది. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. ప్రేమ్, రా కూర్చో అని అంటుంది రమాదేవి. అమ్మ వీళ్ళు అని అడిగేసరికి, ఏంటన్న ప్రేమ్, నిషా వాళ్ళ ఫ్యామిలీ మన ఇంటికి ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తున్నావా? ఎందుకంటే రేపే నీ పెళ్ళి కాబట్టి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. ఏంటి, రేపు నా పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావమ్మా? పెళ్ళికి ఇంకా 1 మంత్ టైం ఉంది కదా అని అంటారు. కరెక్టే ప్రేమ్, కానీ పెళ్ళి వీలైనంత త్వరగా జరగాలని మీ మావయ్య గారు ఆశపడుతున్నారు. అందుకే నిషా సంతోషం కోసం రేపు మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తేను ఇదిగో ఇప్పుడే పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి రేపు నువ్వు ఏ పనులు పెట్టుకోవద్దు, హ్యాపీగా పెళ్ళయ్యాక నిషాతో ఊటీకి వెళ్ళి మాట్లాడుకో అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ్కి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. పాపం చామ్ కూడా అదంతా విని చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇంకా చామ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. ఇంకా చామంతి తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చిట్టి, చామ్, నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అని అడుగుతారు. నీకు తెలియదు చిట్టి, నీకు తెలీదు. ఉన్న వాళ్ళని మాలాంటి వాళ్ళు ప్రేమించకూడదు. ఆకాశంలో ఉన్న మేఘాలని తాకాలని ఎప్పుడూ అనుకోకూడదు. వాటి నుండి వచ్చే చినుకులని చూసి ఆస్వాదించాలి. వాళ్ళ అభిమానాన్ని చూసి పొంగిపోవాలి. అంతేకాని వాళ్ళ పక్కన నిలబడాలి అనే ఒక అర్హత కోరుకోవాలని అనుకోకూడదు అని పాపం కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇంకా పాపం చిట్టి బాధపడుతూ ఉంటాడు. ఎలా అయినా వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి ప్లీజ్ గాడ్ అని దేవుణ్ణి కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా రమాదేవికి ఉపేంద్ర కాల్ చేస్తాడు. హలో, ఏంటి ఉపేంద్ర ఇప్పుడు కాల్ చేశావు అని అడుగుతుంది. అమ్మగారు, మీరు నేను ఎంత చెప్పినా నమ్మటం లేదు. నా దగ్గరికి ఆ నకిలీ మణిహారం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అందుకే ఒకసారి మిమ్మల్ని ఫోన్ చేసి మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఆ రోజాని ఎంతగానో నమ్ముతున్నారు, కానీ ఆ రోజా ఎలాంటిదో మీకు నేను ఖచ్చితంగా చెప్పాలి అని అంటాడు ఉపేంద్ర. నువ్వు తప్పు చేసింది కాకుండా నా కోడలిపై అబద్ధాలు చెల్లుతున్నావా? చంపేస్తాను ఉపేంద్ర నిన్ను అని అంటుంది రమాదేవి. ఒక్కసారి మీరు రాజమహల్కి రండి మేడం, జరిగేదంతా నేను చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు ఉపేంద్ర. అప్పుడే జగదీష్ రమాదేవి దగ్గరికి వస్తారు. రమా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అన్నయ్య, ఆ ఉపేంద్ర నన్ను రెచ్చగొడుతున్నాడు. వాడు నాపై పగపట్టాడు కదా, ఇప్పుడు రాజ్మహల్కి రమ్మంటున్నాడు. ఏదో నిజం చెప్తాడంట, ఏదో చూపిస్తాడంట అని అండంతో అయితే వెళ్దామమ్మా,
వాడు ఏం చెప్తాడో మనము విందాం. ఎందుకంటే ఆ ఉపేంద్ర గాడు మనం ఎప్పటి నుండో చూస్తున్నాం కదా, ఏ విషయంలో వాడు అబద్ధం ఆడు. అలాంటిది రాజమణిహారం విషయంలో ఎందుకు అబద్ధం ఆడతాడు, ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం అని జగదీష్ రమాదేవి ఇద్దరు కలిసి ఇంకా అచ్యుతాపురానికి బయలుదేరతారు. ఇంకా ఉపేంద్రని చూస్తూ ఉంటుంది రమాదేవి. ఉపేంద్ర చెంప పగల కొట్టాలని చెయ్యెత్తుతుంది. ఛీ, నీ చెంప పగల కొట్టాలన్నా నాకు అసహ్యంగా ఉంది. ఎందుకు మమ్మల్ని పిలిపించావు అని అడుగుతుంది రమాదేవి. చూడండి అమ్మగారు, ఇప్పుడు మీకు అసలు నిజాలు తెలుస్తాయి. ఆ రాజమణిహారం ఎక్కడుందో, ఎవరి దగ్గరుందో మీకు తెలుస్తుంది. అది మాత్రమే కాదు, ఆ రాజమణిహారాన్ని పొందే అర్హత ఎవరికుందో కూడా మీకు తెలుస్తుంది అని అంటాడు. రాజమణిహారాన్ని పొందే అర్హత ఎవరికుంది? రోజాకే కదా. రాజావారు రాణివారి వాళ్ళ మనవరాలు రోజానే కదా అని అంటాడు జగదీష్. మీకు అలా చెప్పి నాటకాలాడిందా రోజా, కానీ అది నిజం కాదు అని అనేలోపు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు చెప్పగానే నేను నమ్మేస్తానా అని అంటుంది రమాదేవి. అందుకే సాక్ష్యాన్ని కూడా తీసుకొచ్చాను, కావాలంటే చూడండి. ఇది ఇది దీని జీవిత చరిత్ర. ఈ రోజా ఎవరో కాదు, రామచంద్రయ్య కన్న కూతురు. అలాంటప్పుడు అసలు సిసలైన రాజావారి మనవరాలు ఎక్కడో ఉండాలి కదా. ఆ ఉండే అమ్మాయి ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలుసుకోవాలనే నేను ఒక మంత్రగత్తెని తెప్పించాను అని అంటారు. ఏంటి మంత్రగత్త అని అంటారు జగదీష్. ఇంకా ఆవిడ వస్తుంది. ఈవిడ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్. ఎలాంటి వాళ్ళనైనా అంజనంలో తన శక్తితో తెలిసేలా చేస్తుంది. కాబట్టి తన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుంటామని చెప్పి ఇంకా అలా మొత్తం సెట్ చేస్తారు. అంజనాన్ని వేస్తాడనమాట. అలా ఇంకా ఉపేంద్ర ఇంకా మంత్రగత్తె ఆ అంజనంలో కూర్చొని మొత్తం మంత్రాలు చదువుతూ ఉంటే ఇప్పుడు రాజావారి మనవరాలు ఎవరో అందరికీ తెలుస్తుంది అని ఇంకా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. అందులో చామంతి ఫేస్ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే ఇంకా రమాదేవి అండ్ జగదీష్, ఇదేంటి మా ఇంటి పని మనిషి మొహం కనబడుతుంది అని అంటాడు జగదీష్. అవును, తనే అసలైన వారసురాలు. తనే కోట్ల ఆస్తికి రాజావారికి వారసురాలు, రాజావారి మనవరాలు అని చెప్పడంతో ఒక్కసారిగా ఉపేంద్ర, రమాదేవి, ఇటువైపు జగదీష్ ముగ్గురు షాక్లో ఉండిపోతారు. ఇంకలా రమాదేవి ఆలోచనలో పడుతుంది. చామంతి కోట్ల ఆస్తికి వారసురాలైనప్పుడు, రాజావారి మనవరాలైనప్పుడు ఎందుకు ఆ పనివాడైనా రామచంద్రయ్య దగ్గర పెరుగుతుంది అంటే ఆ రోజు అని ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటారు. ఎప్పుడైతే రాజా కుమారవర్మని వీళ్ళిద్దరూ చంపేస్తారో ఆ టైంలో ఆయన దగ్గర ఒక చిన్న పాప ఉంటుంది కదా, ఒక 7 years పాప. ఆ పాప అయితే పాప చూసి తట్టుకోలేక అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి తనకి తెలియకుండా తనే ఒక లోయలో పడిపోయి ఇంకా వెంటనే తలకి పెద్ద దెబ్బ తగులుతుంది. రామచంద్రయ్య తన్ని తీసుకువస్తాడు. తీసుకువచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టు కట్టిస్తే పాపం ఎవరు మీరంతా అని చెప్పి ఆ చిన్న పాప గతమంతా మర్చిపోతుంది. అప్పుడు ఇంకా వెంటనే రామచంద్రయ్య, పాప నువ్వు రాజావారి మనవరాలివమ్మా, నువ్వు మా యువరానివమ్మా అని రామచంద్రయ్య ఎంత చెప్తున్నా సరే పాప మా పాపకి ఏమీ అర్థం కాదు. రామచంద్రయ్య హాస్పిటల్లో యువరాణిని జాయిన్ చేశాడని తెలుసుకొని ఇంకా వెంటనే చిత్రావతమ్మ వాళ్ళందరూ వస్తారనమాట. చిత్రావతమ్మ చూస్తూ ఉంటుంది. ఎవరు మీరు అని అడుగుతుంది ఆ పాప. నేను తన అమ్మమ్మని, కానీ ఆ విషయాన్ని నేను చెప్పుకునే పరిస్థితిలో లేను. పాప గతమంతా మర్చిపోయింది. రామచంద్రయ్య, ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు యువరాణి నీ చేతిలో ఉంటుంది. నువ్వే యువరాణిని కంటికి రెప్పలా పెంచుకోవాలి. కుమారవర్మని చంపేశారంటే ఖచ్చితంగా యువరాణిపై కూడా ఎవరైనా హత్య చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసురాలని తెలిసాక ఎవరైనా ఎందుకు తన్ని బ్రతకాలని కోరుకుంటారు. అలాంటి హంతకులు ఇంకా తను చావునే కోరుకుంటారు. కాబట్టి తనకి ఎప్పుడు మన వీలు కుదిరితే, ఎప్పుడు నిజాలు బయట పడాలి అని ఉంటే అప్పుడు అత్యంత అవసరమైనటప్పుడు తప్ప ఇంకెప్పుడు తనకి యువరాణి అని తెలియకూడదు. తను నీ కూతురుగానే పెరగాలి. కనీసం మా అన్నయ్య రాజావారికి కూడా ఈ విషయం చెప్పొద్దు. ఎందుకంటే తన మనవరాలు గతం మర్చిపోయింది అంటే చాలా బాధపడతారు అని చెప్పడంతో అమ్మ కానీ అని అంటారు. చూడు, ఒకప్పుడు నా కూతురు డెలివరీ అయిన వెంటనే చనిపోయింది. 6 ఏళ్ల వరకు పాప తండ్రి ఇంట్లో వాళ్ళని చూడకూడదు అని మా సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే పాప 7వ పుట్టినరోజు రోజే కుమారవర్మ తన్ని తీసుకువెళ్ళాడు. కానీ ఇలా జరిగిపోయింది. కాబట్టి మా అన్నయ్య రాజావారికి కూడా ఈ విషయం తెలీదు. చామంతి ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి
యువరాణి చాముండేశ్వరిని నువ్వే పెంచాలి అని చెప్పి మాట తీసుకుంటుంది. అలా పాపం వెంటనే చామంతిని పెంచుకుంటాడనమాట రామచంద్రయ్య. ఇదంతా ఇంకా ఫ్లాష్ బ్యాక్లో మనకు చూపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ రామచంద్రయ్య యువరాణిగా కాకుండా మనకి భయపడే ఇలా పెంచాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటాడు జగదీష్. అన్నయ్య, ఇప్పుడు నాకు చదరంగం అంతా అర్థమైంది. కొన్ని వేల కోట్ల ఆస్తిని మనం తప్పించుకోకూడదన్నయ్య, మనం బూడిద పాలు చేయకూడదు. అందుకే నేనొక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. రా అన్నయ్య వెళ్దామని చెప్పి ఇంకా వెంటనే రమాదేవి అండ్ ఇటువైపు జగదీష్ ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. అమ్మగారు రాజమణిహారం అని అంటారు. వస్తుంది, త్వరలోనే వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇంకా అలా నిషా ప్రేమ్లా పెళ్ళి ముహూర్తం అయితే అప్పుడే ఫిక్స్ చేస్తారు కదా. సో ఇంకా అలా పెళ్ళి తంతు మొత్తం జరుగుతూ ఉంటుంది నిషాకి ప్రేమ్కి. చామంతి పాపం అన్ని పనులు చేస్తూ కన్నీళ్ళని దిగమింగుకుంటూ ఉంటుంది. ప్రేమ్ దొంగతనంగా చామ్ దగ్గరికి వచ్చి, చామ్ నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఇప్పుడే ఒక్క మాట చెప్పు చామ్, అంతా వదిలి నీ దగ్గరకు వచ్చేస్తాను, నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను, చెప్పు చామ్ అని అడుగుతాడు ప్రేమ్. బాబు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ, వెళ్ళండి బాబు, మీరు నా దగ్గరికి కూడా రావద్దు, వెళ్ళిపోండి బాబు, మీ పరువు పోతుంది, ఇంట్లో వాళ్ళందరినీ మీరు బాధ పెట్టిన వాళ్ళు అవుతారు, ప్లీజ్ బాబు, ఎవరిని బాధ పెట్టకండి బాబు, వెళ్ళిపోండి అని చెప్పి పాపం దూరంగా తోసేస్తూ ఉంటుంది ప్రేమ్ని చామంతి. అప్పుడే ఇంకా చామ్ చెప్పేసరికి ఏమీ చేయలేక పాపం ప్రేమ్ అలా పెళ్లి మండపంలో కూర్చుంటాడు. అయినా తన ధ్యాసంతా చామ్ పైనే ఉంటుంది. పాపం అలా ఇంకా రమాదేవి వస్తుంది. రమా ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది రమా అని అంటారు. కొన్ని ముఖ్యమైన పనులు చూసుకోవడానికి వెళ్ళానండి అని అంటుంది. వెంటనే రమాదేవి, సరే ముహూర్తానికి టైం అవుతుంది, భజంత్రీలు అని పంతులు గారు అనేసరికి ఇంకా అలా మంగళవాద్యాలైతే మోగిస్తూ ఉంటారు. అప్పుడే పాపం ప్రేమ్కి చాలా బాధేసి ఆ తాళిని చేతిలో పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే నిషా వైపు చూస్తూ ఉండగానే, ఆగు ప్రేమ్ అని రమాదేవి గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. అలా అందరూ షాక్ అయిపోయేసరికి రమాదేవి వెంటనే నడుచుకుంటూ చామంతి దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా చామంతి షాక్లో చూస్తూ ఉంటుంది. ఏంటలా చూస్తున్నావు? నువ్వే నా కోడలివి, వెళ్ళి ప్రేమ్ పక్కన నించో అని అండంతో షాక్లో ఉండిపోతుంది చామంతి. ఏంటమ్మా మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది. ఏయ్ చెప్తున్నాను కదా చామంతి, నువ్వే నా కోడలివి. ప్రేమ్ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతున్నాయి, ప్రేమ్ ఎంతలా నిన్ను వదులుకోలేకపోతున్నాడు. నా కొడుకు ప్రేమని నేను ఎప్పటికీ కాదనలేను, ఎందుకంటే నేను ఇద్దరు బిడ్డ కన్న తల్లినే, నేను హర్షని ప్రేమించి పెళ్లి చేసుకున్నదాన్నే, కాబట్టి ప్రేమ విలువేంటో నాకు బాగా తెలుసు. నేను ప్రేమ్ని బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు. వెళ్ళి కూర్చో, నిషా పక్కకు తప్పుకో అని అంటారు. ఆంటీ ఏంటండి, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్, మీరేనా ఇలా మాట్లాడుతుంది అని అంటారు. అవును నేనే, ఒకప్పుడు స్టేటస్ గురించి ఆలోచించాను, కానీ ఇప్పుడు నా కొడుకు భవిష్యత్తు గురించి, తన మంచి గురించి, తన ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా మీరు ఏమి మాట్లాడొద్దు అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య, నేను మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టాను, కానీ నేను నా ప్రేమ్ని బాధ పెట్టాలనుకోవటం లేదు, నన్ను క్షమించండి, నేను పెళ్లి చేయలేను అని రమాదేవి చెప్పేసరికి ఇంకా కోపంగా నిషా విసిరేసి, నా ప్రేమని కాదంటారు కదా, చెప్తా, ఒక్కొక్కరు ఎలా సంతోషంగా ఉంటారో చెప్తా అని చెప్పి తాళి అక్కడ ఇంకా అలా విసిరేసి బాసికాలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. చామంతి వెళ్ళి కూర్చున్నావు కదా, ప్రేమ్ కట్టరా తాళి అని అనేసరికి ఇంకా అలా భజంత్రీలతో మంగళవాద్యాలతో చామంతి మెల్లో 3 ముళ్ళు వేస్తాడు ప్రేమ్. అదంతా చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకా అలా చంద్రిక అయితే, ప్రేమ్ బాబు అనుకున్నది సాధించాడు, నిజంగా ఎంత సంతోషంగా ఉందో అని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి, ప్రేమ్ అనుకోకుండా తెలియదు కానీ యువరాణినే ప్రేమించాడు, దీనికి ఇంకా ఇది పని మనిషి అని అనుకుంటుంది, మెల్లగా దీని దగ్గర నుండి ఆ 1000 కోట్ల ఆస్తిని రాపించుకోవాలి, అప్పుడు ఆ రాణి వారి వారసురాల్ని నేనవుతాను, నాకే ఆ 1000 కోట్ల ఆస్తి అంతా వచ్చేస్తుంది అని రమాదేవి కావాలనే ఒక ప్లాన్ వేసుకొని మాస్టర్ ప్లాన్తో ప్రేమ్ అండ్ చామ్ పెళ్ళి జరిగేలా చేస్తుంది. రోజా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అత్తయ్య ఏంటత్తయ్య, మీరు ఇలా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక పని మనిషికి మీరు ఇంతలా అని అనేసరికి రోజా చెంప పగలగొడుతుంది రమాదేవి. ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. అత్తయ్య ఇంకొకసారి నోట్తో అత్తయ్య అని పిలిచావో ఏం చేస్తానో నాకే తెలీదు, నువ్వు ఆ రామచంద్రయ్య కూతురువేనని
నాకు తెలిసిపోయింది. ఇన్నాళ్ళు అబద్ధాలాడి మోసం చేసి మమ్మల్ని వెర్రివాళ్ళం చేస్తావా? మమ్మల్ని రాజావారు రానివారు మా మనవరాలని చెప్పి మోసం చేస్తావా? నిన్ను నిన్ను వదిలిపెట్టను. ఇప్పటి నుండి నువ్వు చామంతికి పని మనిషివి అని రమాదేవి చెప్పడంతో ఒక్కసారిగా చామ్కి ఏమీ అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే ప్రేమ్ అయితే చామ్ వైపు చూస్తూ, చామ్, నీకు ఈ పెళ్ళి నచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి చామ్, నిన్నెప్పటికీ నేను గుండెలో పెట్టి చూసుకుంటాను. ఐ లవ్ యూ చామ్ అని చెప్పి పాపం ప్రేమ్ చామంతిని హక్ చేసుకుంటే అలా చామంతి హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా ప్రేమ్ చామ్లా పెళ్ళి జరిగిపోతే అందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి తనే అసలైన వారసురాలు, యువరాణి అని తెలుసుకొని అలా ఇంకా పక్కా ప్లాన్తో ప్రేమ్ చామ్లా పెళ్ళి జరిపిస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.